చెల్లెళ్ళం అన్న చెల్లెళ్ళం. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టగలి. ఇంకెవరు నాకు తెలిసి ఆ 2% మంది కాల్ చేయరు. 1:05 అయింది. సో ఆ 2% మంది ఎవరు కూడా కాల్ చేసే అవకాశం లేదు. 8th క్లాస్ అబ్బాయిని ఇందాక కాల్ చేశారు. నాకు ఆ అబ్బాయి మాటలు వినాలనిపించింది. ఆ చిన్నోడు ఏం మాట్లాడుతాడో నాకు వినాలనిపించింది. ఒక్కసారి 8th క్లాస్ అబ్బాయి అని కాల్ చేసిన ఆ వ్యక్తి కాల్ చేయడానికి ట్రై చేయండి ఒక్కసారి. బహుశా ఎక్కువ మంది కాల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ కాల్ కనెక్ట్ అవ్వట్లేదేమో. ఓకే, 1 more కాల్ మనం తీసుకుందాం. హలో 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 మాట్లాడండి. హలో హలో మాట్లాడండి, వినిపిస్తోంది. ఓకే, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి ప్లీజ్. ఆ కాల్ మ్యూట్ చేయండి. 8th క్లాస్ అబ్బాయి కాల్ చేశాడు, ఇందాక నుంచి అడుగుతున్నాను. ఎస్, మాట్లాడినానా? మాట్లాడమ్మా. హలో హలో మాట్లాడినానా? హలో, నాకు పాకిస్తాన్ కి పంపిస్తా అన్నారు కదా మీరు. అవునమ్మా, అవును. నాకు పంపియండి. నేను 100 మంది చంపైన వస్తాయని అది ఆ 2% మంది వినండి. 8th క్లాస్ బొడ్డోడు ఎంత ఉంటాడు? 8th క్లాస్. ఇప్పుడు పంపియండి. ఏం చేసి వస్తావు వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి? 10 మంది ఒక్కరికి చంపకుండా రావాలని ఒక్కరికైనా చంపి వస్తాను. హలో, వినబడుతుంది, మాట్లాడు నాన్న, మాట్లాడు. ఆ 2% మంది వింటారు నువ్వు మాట్లాడేది, మాట్లాడు. నేను కూడా ముస్లిమే సార్. అవును, నీ పేరు? హిందూ ముస్లిం ఉన్నాయి చంపేసుడే. హిందూ ముస్లిం భారత్ మీద చంపనని వస్తున్నారు. చంపుతాను, పంపించండి సార్. ఏం చేసి వస్తావు పాకిస్తాన్లో? పాకిస్తాన్ పంపిస్తే ఏం చేస్తావు? చంపేసొస్తా. మరి మన దేశంలో ఉండి పాకిస్తాన్కి జై కొడుతున్న 2% మందిని ఏం చేయాలి నాన్న? పంపేయాలి కావాలి. వాళ్ళని పంపేద్దామా? పంపించండి. ఏమనిపిస్తుంది అసలు వాళ్ళు పాకిస్తాన్కి జై కొడుతున్న ఆ మాటలు, ఆ పోలింగ్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఎంత కోపం వస్తుంది సార్ నాకు అట్లా మాట్లాడితే. వాళ్ళు కావాలని మన వాళ్ళకి చంపిరాళ్ళు. హిందూ ముస్లిం అని కూడా చంపారు. భారత్ మీద కాలం దాడి చేస్తున్నారు. మనం ఊపొద్దు సార్. వాళ్ళు మన ఇండియాలో కట్టి మన వాళ్ళకి జరిపితే మన వాళ్ళు మన ఇండియాలో ఉంటే మనం ఎందుకు ఊపుకోవాలా సార్? అవును, కరెక్ట్ నన్ను అనిపిస్తుంది. ఒకసారి చెప్దామా భారత్ మాతాకి జై అని? భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నువ్వు లైన్లోనే ఉన్నాడు. భారత్ మాతాకి జై. నువ్వు లైన్లోనే ఉండు. ఒకసారి ఆ 2% మందికి విజ్ఞప్తి చేద్దాం. ఇదిగో మా భరతమాత మరో ముద్దు బిడ్డ వచ్చాడు. 8వ తరగతి చదువుతున్నాడు. మాకు కులాలు లేవు, మతాలు లేవు. ఫస్ట్ మేము భరతమాత బిడ్డలం. మేము భరతమాత ఒడిలో పెరుగుతున్న భరతమాత బిడ్డలం. మా భరతమాత మరో ముద్దు బిడ్డ 8వ తరగతి చదువుతున్నాడు. ఈ 2% మందిని పాకిస్తాన్కి పంపించేయడానికి తన పాకెట్ మనీని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మెడలో గన్నేసి పంపించండి, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రముఖులను చంపేసి వస్తానని అంటున్నాడు. 8వ తరగతి చదివే మా సోదరుడి ధైర్యాన్ని కూడా మీరు ఏమీ చేయలేరు. ఇక మీరు మిసైల్స్ పంపి, డ్రోన్లు పంపి ఏం చేస్తారబ్బా నాకు తెలీదు పాకిస్తాన్ నుంచి. ఈ 2% మంది చూడండి మా బొడ్డోడి ధైర్యాన్ని, మా 8వ తరగతి చదువుతున్న బొడ్డోడి ధైర్యాన్ని చూసైనా మీకు ధైర్యం ఉంటే మీ నెంబర్ని పెట్టండి, మా ఓడు మాట్లాడతాడు మీతో. ఓ మీకు ఒక్క నిమిషం నాన్న. ఆ 2% మంది ఉన్నారు కదా, నేను మాట్లాడిన అబ్బా మీతోటి. మా సోదరుడు ఉన్నాడు, 8వ తరగతి చదివే సోదరుడు. మా బొడ్డోడి చేత మాట్లాడిస్తా, మా సోదరుడు చేత మాట్లాడిపిస్తాను. నేను అస్సలు మాట్లాడను. మా వాడు అడిగే క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పండి అబ్బా. నువ్వు లైన్లోనే ఉన్నాను, ఒకసారి నువ్వు లైన్లో ఉండి. ఎవడైనా నీతో మాట్లాడటానికి ఆ 2% మందిలో ఎవరైనా కాల్ చేస్తారేమో చూద్దాం. ధైర్యం ఉందా? 8వ తరగతి చదువుతున్న మా సోదరుడు కాల్ చేసి పాకిస్తాన్కి నన్ను పంపండి, వేసేసి వస్తానంటున్నాడు. మిమ్మల్ని పాకిస్తాన్కి పంపడానికి తన పాకెట్ మనీని ఇస్తానంటున్నాడు. ఇదిగో ఇంకొక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. 2% మందిలో నేనేం మాట్లాడను. మా వాడు అడిగే మా సోదరుడు ఫోన్ చేసిన సోదరుడు లైన్లోనే ఉన్నాడు. ధైర్యం ఉందా? 1 minute మీకు సమయం ఇస్తున్నా. ఇది 1:10 అయింది. 1:11 లోపు మీకు ధైర్యం ఉంటే ఆ 8వ తరగతి బుడ్డోడికి సమాధానం చెప్పే ధైర్యం ఉంటే మీరు కాల్ చేయండి, చూస్తాను. ఉన్నావునా లైన్లో? చేసాం కదా సవాల్, సిద్ధమా? ఓకే కదా, మాట్లాడదామా మనం? వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే మాట్లాడదాం. ఏంటి
చూద్దాం, 1 మినిట్ సమయం ఇచ్చాం. ఎవరైనా ఒక్కడు కాల్ చేసి నేనేం మాట్లాడను. ఆ బుడ్డోడికి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడలు లెక్క దాచుకుంటారు సార్. మన ఇండియాలో ఉంటే మనం ఇంటానం చేస్తున్నాం, మన ఇండియాలోకి వచ్చి మనం చంపుతాం సార్. నాకైతే అవును, ఎలా పంపిద్దాం వాళ్ళని? ఆ 2% మందిని పాకిస్తాన్కి ఎలా పంపిద్దాం? ఎట్లా పంపిస్తాం అంటే ఓ చీరలు కట్టి గాజులేసి కమ్మలేసి పంపిస్తాం సార్. కరెక్ట్. చూస్తున్నారా, 2% మంది 8వ తరగతి చదివే పిల్లాడికి సమాధానం చెప్పగా అందరికి రమ్మన్నాను, ఒక్కనైనా వస్తాం సార్ వాళ్ళకి కంపెనీకి. ఓ రాకపోయినా సరే రమ్మన్నాను సార్. రావట్లేదు. వాళ్ళు నీతో మాట్లాడటానికి కూడా ధైర్యం లేదు. వాళ్ళకి నీతో మాట్లాడటానికి కూడా ధైర్యం. మాట్లాడడానికి ధైర్యం లేకపోతే సార్ వాళ్ళు ఎంత ఆడలు కదా సార్. మీరు చెప్పండి, మన లూకొద్దు సార్. మా కామారెడ్డిలో కూడా ఉండాలి. నాకు చెప్పేస్తున్నా, ఇప్పుడు పోయి చంపేస్తుండే. అసలు భయం లేదా నీకు? లేదు. ఎందుకు భయం సార్? మన వాళ్ళకి చంపినాక మనం ఎందుకు కోవాలా? మరి చిన్న పిల్లోడు కదా, 8వ తరగతి పిల్లోడు కదా, భయం లేదా? చిన్నోడే సార్. ఇవాళ రేపు 15 ఏళ్ళు ఉన్నోడే మర్డర్ చేస్తుండు. నేను అలాగే. అంటే నీకు భారతదేశం అంటే అంత ఇష్టమా? దేశం అంటే ఇష్టమా నీకు? నీకు దేశం అంటే అంత ఇష్టమా అంటున్నాను. ఇష్టం సార్. భయం ఏమి లేదు నీకు? లేదు. ముస్లిం సార్. నువ్వు అసలు పెద్ద ముస్లిమే. అవును చెప్పావు, అందుకే విన్నా. మనందరం భరతమాత బిడ్డలం. మన మతాలు సంప్రదాయాలు ఏమైనా కానీ మనందరం భరతమాత బిడ్డలం. అవును సార్. నువ్వు నాకు తమ్ముడివి, నేను నీకు అన్నయ్యని. అంతే సార్. అంతే. ఆ 2% మంది మాత్రం మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందే. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అసలు? నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నావు? నేను ఆర్మీ. ఎస్, శుభం. నేను సాల్యూట్ చేస్తున్నాను నీకు. జై భారత్. విన్నారా? జై భారత్. జై భారత్. జై భారత్. మిగిలిన వాళ్ళు కూడా చెల్లె బట్ట ఉంది సార్. చెల్లె బట్ట కూడా ఏమన్నావు? ఓకే. 8వ తరగతి చదివే పిల్లాడు పెద్ద అయిన తర్వాత ఆర్మీలో చేరతానంటున్నాడు. మాకు కులాలు లేవు, మతాలు లేవు అని చెప్పాడు. మేము భరతమాత బిడ్డలం అని చెప్పాడు. మరి 2% మంది ఆ 8వ తరగతి పిల్లాడికి సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదు. పాకిస్తాన్కి పంపించండి, నాకు భయం లేదు, వేసేసి వస్తాను వాళ్ళని అంటున్నాడు. ఆర్మీలోకి వెళ్తానని అంటున్నాడు. ఇప్పటి నుంచే మంచి లక్ష్యం ఉంది, ఆర్మీలోకి వెళ్తామని అంటున్నాడు. మాకు కులాలు లేవు, మతాలు లేవు. సంప్రదాయాలు, కులాలు, మతాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ మాకు భేదాలు లేవు. కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, కానీ భేదాలు మాత్రం లేవు. మేమందరం భరతమాత బిడ్డలం, భరతమాత ఒడిలో పెరుగుతున్న బిడ్డలం, భారతదేశ పౌరులం. మా పౌరుడు, మా సోదరుడు అన్న మాటను విన్నారుగా 2% మంది. ఇప్పటికైనా మీకు ధైర్యం వస్తే ఒక్క కాలబ్బా, ఒక్క ఫోన్ మీ ఫోన్ ఒక్కడ పెట్టండి, అందులో మీ ఇది నేను వెళ్తాను పాకిస్తాను అని. ఆ 8వ తరగతి ఆ బుడ్డాడు అడుగుతున్నాడు కదా. ఓకే, మిగిలిన వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. పీసీఆర్. ఎస్, 1